హాయ్ నమస్తే అండి. అమ్మ మినీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు తిరుపతమ్మ. ఈరోజు అయితే ఇది ఆల్ టైమ్ మ్యాంగోనండి. చూడండి, నేను ఇంత మట్టికి మామిడి మొక్కలు పెట్టలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చి పెడుతున్నా. అంతకుముందు కూరగాయలు మామూలుగా ఏమైనా పూల మొక్కలు అవి పెట్టే కానండి. మామిడి మొక్క అయితే ఇంత మట్టికి పెట్టలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకొచ్చుకున్నాం. ఇది తవ్వండి. ఈ 100 రూపాయల టబ్బులు అయితే నేను ఇప్పుడు కొనుక్కున్నాను. ఎందుకంటే ఇట్లా ఏదన్నా పెద్ద మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న బకెట్లో రాదు కదా, కొని పెట్టుకున్నా. ఏదైనా మనం అవసరం పెట్ట మ్యాంగో మొక్క కానీ ఏదన్నా పెద్ద మొక్కలు వేసుకోవాలనుకున్నప్పుడు ఉంటాయని 3 టబ్బులు అయితే కొని పెట్టుకున్నాను. కొనిపెట్టి దీంట్లో వేయాలని పెట్టుకున్నాను. దీంట్లో అయితే కొంచెం కిచెన్ వేస్ట్ ఉంటే వేసానండి. ఇదంతా కలిపి పెట్టిన మట్టే దీన్ని వేసి మనం అయితే మొక్క పెడదాం. కొంచెం అయితే కిచెన్ వేసుకుంటే వేసాను, ఏం కాదు, మనకి అడుగును పోయిద్ది. పైన అయితే మట్టి పోస్తాం కదా. దీంట్లో అన్నీ కలిపి పెట్టానండి. మామూలుగా మనం కలపాల్సిన మట్టి అంతా ఒకసారే కలిపి పెట్టుకున్నాను. మొక్క పెట్టుకోవటమే ఒకసారి కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే మట్టి కోసం ఇబ్బంది పడకుండా తేప కలుపుకోకుండా ఉంటుందని ఒకసారి కలిపి పెట్టుకున్నాను. ఇట్లా మనం మొక్క తెచ్చుకున్నప్పుడు మొక్క కోసం ఆ మట్టి కోసం ఎత్తుక్కోకుండా ఉంటుందని నేను ఒకసారి కలిపి పెట్టాను. మట్టి మనం మొక్క తేంగలోనే పెట్టుకోవచ్చని. ఇది తెచ్చి 2 రోజులు అవుతుంది పెడుతున్నాను. మా ఆయనగారు తేడు అనుకున్నాను. పాపం ఎటన్నా పోతే ఇసుక పడకుండా మొక్క తెమ్మంటే తెచ్చి పెడుతున్నాడు. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అని తీసుకొచ్చాడు. చూద్దాం. కాయల మొక్కలు అయితే ఇంత మట్టికి మల్బరీ, మొన్న అయితే ఒక సపోటా మొక్క ఇది వేసుకొచ్చాడు. మల్బరీ అయితే ఎప్పుడో వేసాను. ఇట్లా మనం కొంచెం ఇట్లా అడుగును మట్టి తీసుకుంటే మంచిది కదా. ఏర్లు బాగా దీంట్లో మనకి బాగుంటానికి కొంచెం ఏరు కింద మట్టి తీసేస్తే ఇది గట్టిగా ఉంటుంది. కొంచెం వాళ్ళు పెట్టింది ఇది ఎర్ర మట్టి గట్టిగా ఉంటుంది. మనం తర్వాత మొక్కలకి ఎండబెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది పెట్టాను. దీనికి సరిపోద్దని పెట్టాయి. ఎందుకంటే మామూలుగా మిద్దె తోటలో కాసిద్ది అంటేనే తీసుకొచ్చాడంట. చిన్న చిన్న కంటైనర్లు కాదండి. అందుకే నాకు అంతకుముందు నేను తేలేదు. తెచ్చి ఒకసారి తెచ్చాను ఆల్ టైమ్ మ్యాంగో. పైన కాసిద్దో కాయదో అనుమానంతో పెరట్లో వేసాను. మళ్ళీ తీసుకొచ్చాడు. ఇదైతే పైన పెడుతున్నాను. చూడాలి ఎట్లా కాసిద్దో. మామిడికాయ పైన కూడా పెడుతున్నాం కాబట్టి ఈ టబ్బులో చూడాలి. ఈ మాస్త్రం నింపాను. మట్టి చూసారా ఎట్లా ఉందో. నేను అంతకుముందు పెట్టిన కుండీల్లోది మామూలుగా గ్రో బ్యాగుల్లో పెట్టాను కదండి, బెండకాయ మొక్కలు పెట్టానని. వాటిల్లోది కొంచెం మామూలుగా 7 కలిపింది. మనం కలిపి పెట్టుకుంటూ కొంచెం కలిపి పెట్టాను. మట్టి అయితే ఇది పెట్టాము. నేను ఎక్కువ ఆకులతోనే ఎక్కువ కంపోస్ట్ అయితే చేయించాను. అందుకే మట్టి ఇంత బాగుంది. చూస్తాను దీంట్లో మనకి కాసినయా కాయలు సరే లేకపోతే తర్వాత గ్రో బ్యాగులు కొంచెం పెద్దగా అయినా చూసి దాంట్లో పెట్టచ్చని నా ఉద్దేశం. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే ఈ టబ్బులు 3 తీసుకొని పెట్టాయి. ఇట్లా అవసరం అవుతాయని అందుకే ఇట్లా పెట్టాను. బ్లాక్ కాకుండా కలర్ వచ్చింది. ఈ టబ్బులు బాగా నచ్చింది, అందుకే తీసి పెట్టుకున్నాను. మొన్న తీసుకొచ్చాను. మళ్ళీ ఇది రెడ్ జామ్ అన్నాడు అని తీసుకొచ్చాడంట. రెడ్ జామ్ అయితే ఆకు కూడా రెడ్గా ఉంటుంది కదా, లేదు తెల్లగా ఉంది. ఆ నర్సరీ వాడు ఈయనకి చెప్పాడు, ఈయన అట్లా తీసుకొచ్చాడు. ఇది తెల్లగా ఉంది, ఏ జామ్ అయితే తెలియదు. పెట్టనైతే పెడుతున్నా. కాయల మొక్కలు ఎక్కువ పెట్టుకుంటే నయం కదండి. మామూలుగా మిద్దె తోటలు అంటే కొంచెం తక్కువ కాస్తాయి కాబట్టి 2-3 మొక్కలు పెట్టుకున్నా ఒకే రకం 2-3 మొక్కలు పెట్టుకున్నా పర్వాలే, బాగానే ఉంటుంది. మామూలు నేలలో అయితే ఒక చెట్టు ప్రబలం అయిపోద్ది. వీటిలో ఈ కంటైనర్లో పెట్టేది కాబట్టి కొంచెం 2-3 ఒక్క రకం కాయ చెట్టుని 2-3 రకాలుగా పెట్టుకున్నా దానివల్ల నష్టమే లేదు. ఇదైతే జామ మొక్క పెడతాను. చూద్దాం. అన్నిటికీ ఒకేసారి కంటైనర్లు పెద్దవి కావాలంటే కష్టం కదా. ఇప్పుడైతే పెట్టేది చిన్న మొక్క కాబట్టి పెడతాం.
దీంట్లో కూడా పెడుతున్నాను. దీంట్లో అయితే జామ మొక్క పెడతాం. ఇది మామూలు మొక్క చిన్నగా ఉంది, అది గ్రాఫ్టెడ్ అయితే కాదు, కొంచెం కట్ చేసి ఉంది. మరి ఇది విత్తనంతో పెట్టిందో మరి అంటు కట్టిందో తెలియదు. ఇదైతే అంటు కట్టింది కదా, ఇదైతే అది కాదేమో అనిపిస్తుంది. చూద్దాం, పెడదాం. ఈ మన డ్రాగన్ ఫ్రూట్ వచ్చినాయి కదండి, ఆ కాయలకి ఎందుకని తీసేసాను. అవి వేస్తున్నాను ఇంట్లో. మంచి బలం ఇవి కూడా వేసేస్తున్నాం. ఎందుకంటే మట్టి మనం ఇట్లా వేసిన వల్ల లైట్ వెయిట్గా ఉంటాయి. మనం ఈ కంటైనర్లు ఎంతంత అయినా సరే ఒక మనిషి కొంచెం బలంగా ఉన్నా లేకపోవచ్చు, లేకపోతే మనం ఆడవాళ్ళం అట్లా జరుపుకోవచ్చు. పట్ట మీద పెట్టాను చిన్నగా తీసుకెళ్ళవచ్చు. హెవీగా మట్టి పోసామనుకోండి, బరువు ఎక్కువ అవుతే మనం లాగలేము. మామిడి మొక్క అయితే నేను ఒకసారి మామూలుగా కొండ మామిడి పెట్టానండి. కొండ మామిడి ఒక్కటే పెట్టాను, జామ చెట్టు ఒకటి పెట్టాను. మొన్న తీసుకొచ్చినవి మామూలుగా చిన్నవి. అంతకుముందు కాయలు కాసిన మట్టుకు ఒక్కటే పెట్టాను. బత్తాకాయ చెట్టు ఒకటి పెట్టాను. మామిడి చెట్టు మట్టుకు ఇప్పుడు పెట్టలేదు. చూద్దాం, ఇది చూడాలి అని తెమ్మంటే త్యాను అన్న మనిషి కూడా పాపం నా కోసం తీసుకొస్తున్నాడు. ఎటనే మాకు దగ్గరలో అందుబాటులో ఉండదండి నర్సరీ. ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు తీసుకొస్తాడు. ఇసుగు పడకుండా తెస్తున్నాడు పాపం. దానికి మెచ్చుకోవాలి. ఇదివరకు మొక్కలంటే నా వల్ల కాదనేటోడు, తీసుకొస్తున్నాడు పాపం. ఈ మొక్కల పిచ్చిది అని ఇక ఇట్లా పెట్టాను. ఇది చూడాలి. నేను తీసుకొచ్చాను ఒకసారి ఆల్ టైమ్ మ్యాంగో, అది పెరట్లో నాటానండి. అదైతే బాగా గుమ్మట్లు లాగా ఉంది, మొదలు బాగుంది. ఇది కొంచెం ఎట్టయినా మగవాళ్ళకి అందరికీ తెలియదండి చెట్లు చూసుకొని సెలక్షన్ చేసుకోవటం. కొంతమంది బాగా చూసి తీసుకొస్తారు, కొంతమంది వాళ్ళు చెప్పిందే విని తీసుకొస్తారు. ఇప్పుడు ఇది చూడండి ఎట్లా ఉందో, తీసుకొచ్చాడు. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇదైతే పెట్టాను, ఇది పెట్టాను. 2 మొక్కలు అయితే తీసుకొచ్చి పెడుతున్నా. కాయలు కాయటం ఇక తర్వాత కాయలు కాసినప్పుడు చూద్దామండి. అంతేనండి, బాయ్.